ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై చివరికి సిపి రాధాకృష్ణన్, చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి అభ్యర్థిగా ఎంపిక చేసింది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా డిక్లేర్ చేశారు. వెంటనే మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రధానమంత్రి మోడీని అట్లాగే అమిత్ షాను, హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసి శుభాకాంక్షలు అందజేసుకున్నారు. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. చంద్రాపురం పొన్నుస్వామి ఆయన తండ్రి పేరు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అట్లాగే గ్రాడ్యుయేట్ చేశారు. గతంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఆయన ఎంపీగా ఎన్నికారు. 98, 99 వరుసగా ఉప ఎన్నికలు వచ్చినాయి. అంటే అప్పుడు వరుసగా పార్లమెంట్ పడిపోవడం, రద్దు కావడం, దాంతో 98లో ఒకసారి, 99లో ఒకసారి 2 సార్లు గెలిచారు. మొత్తం మీద 5-6 ఏళ్ల కంటే మొత్తం కలిపి ఆయన పార్లమెంట్ మెంబర్గా లేరు. అట్లానే సరే 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అట్లాగే జనసంఘ్ నుంచి 74లో జనసంఘ్లో చేరినప్పటి నుంచి కూడా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బేస్ కలిగిన ఆయనను ఇవాళ ఎంపిక చేయడం అంటే ఒక రకం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ను కూడా సంతృప్తి పరచడమే అనే మాట వస్తున్నది. ఏమైనా సరే ఈసారి రాష్ట్రపతి ఎస్టీ కులానికి చెందిన అభ్యర్థి కనుక ఈసారి మిగతా అంటే అగ్రవర్ణాలకు ఒక రకంగా చెప్పాలంటే ఇతర వర్ణాలకు ప్రాతినిధ్యం కల్పించే దశగా రాధాకృష్ణన్ గారి ఎంపిక జరిగిందని నేను అనుకుంటున్నాను. గతంలో ఆయన సౌమ్యుడు అనే పేరున్నది. పార్లమెంటరీగా కానీ గతంలో కొన్ని సంఘాలకు అధ్యక్షత వహించిన సందర్భం కానీ, ఉత్తమ పార్లమెంటరీగా ఆయన కొన్ని దేశాలు సందర్శించడం కానీ, పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు అనేక బాధ్యతలు నిర్వహించడం కానీ చేశారు. పిఎస్యూలో కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. దాంతోపాటు సౌమ్యుడు అనే పేరు ఉన్నది. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు ఆయన. ఆ తర్వాత మనకు తెలంగాణ, తమిళనాడు, మన పుదుచ్చేరి రెండింటికి తమిళసై తెలంగాణ గవర్నర్ రాజీనామా చేసిన తర్వాత పదవి అయిపోయిన తర్వాత 2 సార్లు అంటే 2 రాష్ట్రాలకు మనకు పుదుచ్చేరి అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేశారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉంటూ ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ పదవిలో ఉన్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉండేవారు. ఇది ఆయన జీవిత విశేషాలు. పక్కన పెడితే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎప్పుడైతే మొన్న నాగపూర్లో ఆయనను కలిశారు, మనకు ప్రధానమంత్రి మోడీ కొంచెం ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళనే అన్ని పదవులకు ఎంపిక చేస్తారు అనే మాట వచ్చింది. అందుకనే ఇవాళ ఆర్ఎస్ఎస్ మన మూలాలున్న రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడంలో అతిశయోక్తి లేదు. వాళ్ళ అవసరం వాళ్ళది. పార్టీ మెంబర్గా ఉన్నారు. అట్లానే చాలా రోజుల నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. 2 సార్లు ఎంపిక చేశారు కనుక సమస్య లేదు. కానీ దీని మీద విమర్శలు మాట్లాడతారు. కానీ ప్రతిపక్షం నుంచి దీనికి వ్యతిరేకంగా మరి ఎవరినైనా అభ్యర్థిత్వం ప్రతిపాదిస్తారా ఇంకా లేదా తెలియదు. 21 మనకు ఆగస్టు అంటే ఇంకో 3 రోజులు నామినేషన్ల ప్రక్రియ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ పూర్తిగా వస్తున్నది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగాల్సి ఉంది. ఒకవేళ ఒకటే నామినేషన్ వేస్తే ఇక ఎన్నిక జరగదు. తెల్లారి విడ్రాయల్ ఉంటుంది కనుక స్క్రూటినీ, తర్వాత విడ్రాయల్ 23 సెప్టెంబర్ నాడు ఆయన ఒక్కడే నామినేషన్ వేసి విడ్రాయల్ కూడా చేసుకోకపోతే డిక్లేర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఏదైనా సరే ఈసారి చాలా ముందుగానే అంటే సస్పెన్స్కు తెరదించుతూ ఎన్డీఏ కూటమి పార్టీలతో కూడా మాట్లాడి మొత్తం మీద ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరి తరఫున ఇవాళ ఈ రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడం జరిగింది అంటున్నారు. మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే సౌమ్యుడు, ఎక్కడ వివాదాస్పదం కాని వ్యక్తి, ఎక్కడ కూడా గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ కానీ, మహారాష్ట్ర గవర్నర్ కానీ, తమిళనాడు మన పుదుచ్చేరిను తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా కానీ, అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా కానీ, పార్లమెంటరీగా కానీ ఇక్కడ వివాదాలు సృష్టికర్త కాదైనా వివాదాలకు దూరంగా ఉండేవాడు సౌమ్యుడు కనుక ఆయన ఎంపిక పట్ల అయితే ఎన్డీఏ కుటుంబ పక్షాలతో పాటు మామూలు సామాన్య జనం కూడా మంచిదే అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఈసారి ఏకగ్రీవంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందా, లేకపోతే మరి ఇండియా కూటమి మరొక అభ్యర్థిని పెట్టి పోటాపోటీగా సాగుతుందా అనేది చర్చకు వస్తుంది. పోటాపోటీగా సాగిన ఉన్న 392 అంటే కేవలం ఎన్నిక ఎట్లా జరుగుతుందంటే ఉభయ పార్లమెంటు సభల మెంబర్లతో ఎంపిక జరుగుతుంది. అంటే లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఓట్లు వేస్తారు. కనుక అంతా కలిపితే
393 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. కనుక మనకు 293 మంది మద్దతు ఉంటే సరిపోతుంది కనుక 393 మంది మద్దతు ఉంటే సరిపోతుంది కనుక 412 మంది ఎంపీలు ఈ రెండు ఉభయ సభల్లో బీజేపీకి ఉన్నది, మెజార్టీ ఉన్నది కనుక సమస్య లేదు. మిగతా అందరు ఎంపీలు కలిస్తే కూడా మిగతా 800 మంది 700 చిల్లర ఓట్లలో అంటే మొత్తం రాజ్యసభ 235, లోక్సభ 543 కలిపి ఇందులో సగానికంటే 393 మంది కావాల్సి ఉంటుంది కనుక దానిలో మెజార్టీ అయితే 412 ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్డీఏకు. కనుక కలిపితే ఇంకా 12 ఒక 20 ఓట్లు ఎక్కువనే ఉన్నాయి కనుక బేషరతుగా గెలిచేస్తారు. కాకపోతే కావాలని పోటీ పెట్టి ఆత్మప్రబోధం అని గతంలో ఇందిరాగాంధీ చేసిన ప్రయోగంలో ఏమైనా చేస్తే చెప్పలేం. కానీ ఏ ఒక్క పార్టీ కూడా ఇందులో నుంచి విడ్డా అయిన ఎన్డీఏ కూటమి నుంచి కొంచెం పక్క జరిగిన సమీప ఆధిక్యతను గెలిచే అవకాశం ఉంటుంది. కానీ తొలగరని నేను అనుకుంటున్నాను. అట్లా అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 4 సీట్లు ఉన్నాయి రాజ్యసభలో, అట్లానే మరి లోక్సభలో కూడా 3 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ మనకు వైసీపీ కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని పార్టీలు అంటే కూటమిలో లేని 2 కూటమిలో లేని పార్టీలు కూడా రాధాకృష్ణకు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద రాధాకృష్ణన్ ఎంపిక వివాదాస్పదంగా వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా పెట్టారనే దానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.